మామ ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను. నాకైతే మూవీ పిచ్చగా నచ్చింది. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్గా మారి తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించాలో సుజిత్ అలానే చూపించాడు. ఈ మధ్యకాలంలో వరుసగా వస్తున్న సినిమాలు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అరే నా ఫేవరెట్ హీరోకి ఇలాంటి ఎలివేషన్స్ లేవే, నా ఫేవరెట్ హీరోకి ఇలాంటి బీజిఎం లేదు, నా ఫేవరెట్ హీరోకి ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్ లేవే అని చెప్పి ఒక లోటు ఉండేది, కనిపిస్తూ ఉండేది. ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ వరుసగా చూసినప్పుడు అలాంటి లోట్లన్నీ ఈ మూవీతో తీరిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రిపీట్ మోడ్లో చూసే కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య. అందులో బీజిఎం కానీ ఆ ఎలివేషన్ కానీ గూస్ బంప్స్ అంతే. ఇది మూవీ మీద నా రివ్యూ కాదు, మూవీ మీద నా ఒపీనియన్. ఒక సగటు సినిమా అభిమానిగా థియేటర్లో కూర్చున్నప్పుడు నాకేమనిపించింది, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఎలా ఫీల్ అయ్యాను, నా రెండు ఒపీనియన్ని ఖచ్చితంగా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మూవీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. అయితే సినిమా పర్ఫెక్ట్గా ఉందా, అసలు ఏమీ లోటుపాట్లు లేవంటే లేదు. ప్రతి సినిమాకు లోటుపాట్లు ఉంటాయి, ఈ సినిమాకు కూడా లోటుపాట్లు ఉన్నాయి. అంటే నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నేను రెండు మాట్లాడతాను, ఒకటి చెప్పి వదిలేను. సో నాకు పాజిటివ్స్ ఫస్ట్ చెప్తాను. నాకు పాజిటివ్స్గా ఏమనిపించినాయి ఏంటి అంటే, టైటిల్ కార్డు నుంచి మొదలు పెడితే టైటిల్ కార్డు ఉంటుంది మామా, బా అక్కడే గుజ్ బంప్స్ వస్తాయి. దాని తర్వాత ఆయన ఎంట్రీ సీను, ఆ రెండింటిని డామినేట్ చేస్తా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఏదైతే ఫైట్ వస్తుందో అదైతే బేబస్సమే. కుర్చీలో కూర్చోరు మీరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కనుక మీరు చొక్కా దించుకుంటారు, అలా ఉంటుంది అది ఎలివేషన్ మాత్రం. ఆ సీక్వెన్స్ అసలు ఆ కంప్లీట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దాన్ని నేను సినిమా రిపీట్ మోడ్లో చూడటానికి నన్ను ఎంకరేజ్ చేసిద్దేమో, అలా ఉంది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్. దాని తర్వాత దాన్ని క్యారీ చేస్తూ సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సీన్స్ కూడా ఆయన ముంబై తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే రేంజ్లో ఉంటే, అది ఫైట్ కాకపోయినా కూడా ఆయన వాకింగ్, ఆయన డ్రెస్సింగు, ఆయన స్టైల్గా అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నాకైతే మాత్రం ఆ బేబస్సం తర్వాత ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మనసుకి ఒక ఆహ్లాదం, ఒక ఆనందం. పవన్ కళ్యాణ్ అభిమానిగా బా అని చెప్పి లోపల అనిపిస్తూ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. దాని తర్వాత మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అంటే మాత్రం తమన్ గారే. బీజిఎంతో సినిమాని నుంచోబెట్టారనిపించింది. అసలు థియేటర్లో ఆ బీజిఎం ఇదంతా అసలు నెక్స్ట్ లెవెల్. ఏదైతే ఇలాంటి బీజిఎమ్స్ లేవు అని అనుకుంటా ఉంటాను నేను. అబ్బా పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి హిట్ మూవీస్ ఎన్ని ఉన్నాయి, ఈ కాలంలో వస్తున్నట్టు అలా స్పెషల్ బీజిఎమ్స్, ఎలివేషన్స్ అన్నది ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. డైరెక్టర్గా సుజిత్ గారు ఇలాంటి చాలా చోట్ల ఆ ఇంటర్వెల్లో మాత్రం కెమెరామ్యాన్ గారు, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ పవన్ కళ్యాణ్ గారు అందరూ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే కొద్దిగా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం మెయిన్గా ఏంటంటే స్టోరీ. గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే మీరు అనొచ్చు, గ్యాంగ్స్టర్ మూవీస్ అంటే ఇంకా స్టోరీ ఏముంటుంది, ప్రెడిక్టబుల్గానే ఉంటుంది అని చెప్పి. సో టూ మచ్ ప్రెడిక్టబుల్గా అనిపించింది. అసలు ట్విస్ట్లు అనేవి ఏమీ లేవు, ఆ స్టోరీ టెల్లింగ్ కూడా అలాగే ఉంటుంది. సో చాలా అంటే కొద్దిగా ఫ్లాట్గా అనిపించింది. అసలు ఆయన ఎలా అలా మారాడు అన్నది నేను మీకేం స్పాయిలర్స్ అవ్వలేండి. ఆయన ఎలా మారాడు అన్నది కొద్దిగా ఏదైనా యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో, ఒక అంటే ఆడియన్స్కి కన్విన్సింగ్గా ఏదైనా కనిపించేలాగా అని చెప్పి. బట్ అలాంటిదేం లేదు. దాని తర్వాత నాకు మేజర్గా ఎక్కడ ఒక డిసప్పాయింటింగ్ అనిపించింది, ఒక సీన్ మాత్రం బాగా డిసప్పాయింటింగ్ అనిపించింది. మీరు అనుకోవచ్చు అది సినిమాటిక్ క్లెవర్టీ, ఇంకా ఇలాంటి లాజిక్లన్నీ ఎత్తుక్కుంటావు అనేసి. ఇప్పుడు ఎదురుగా రౌడీలు వస్తున్నారు గన్నులు పట్టుకొని, హీరో కూడా గన్నులు పట్టుకొని వెళ్తున్నాడు, హీరోకి ఒక బుల్లెట్ కూడా తగలలేదంటే ఓకే సినిమాటిక్ క్లెవర్టీ అనుకోవచ్చు. కానీ విలన్ క్లైమాక్స్లో ఒకే విలను ఒకే టైంలో రెండు చోట్ల ఉన్నట్టు చూపిస్తారు. అది అంతగా కన్విన్సింగ్గా అనిపించలేదు నాకు. అంటిల్ అన్లెస్ పార్ట్ 2లో విలన్ ఒకటి కాదు అంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నట్టు ఏదైనా చెప్తే తప్పితే నాకైతే మాత్రం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్లో అంత బేబస్సం అంత ఇది చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో స్లోగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం మూవీ అయితే బాగుంది. నేను అయిపోగానే జస్ట్ అలా అసలు అంటే రివ్యూలు లాంటివి నేను ఎక్కువ చెప్తా ఉన్నాను సినిమాకి. అంటే మనం అంత రివ్యూలు చెప్పే అంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకు తెలియదు కదా. జస్ట్ ఏదైనా ఒపీనియన్, ఒక స్టోరీ పెట్టడం, లేదంటే ఒక షార్ట్ లాగా ఒక రీల్లా చేసి ఆ సినిమా బాగుంది బాగాలేదని చెప్పడం తప్పితే చేయను. బట్ అంటే సినిమా ఫ్లాప్గా ఉండి దరిద్రంగా ఉంటే అలాంటి టాక్తో పెట్టుకోవచ్చు. కానీ సినిమా బాగున్నప్పుడు కూడా మరీ అంత నెగిటివ్గా దాన్ని చెప్పుకుంటా ఉంటే నాకు ఏంట్రా అది సినిమా బాగానే ఉంది కదా అయినా సరే ఏంటిది అని అనిపించింది. ఏదో కావాలని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎనీవే అదంతా ఇంకా ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సహజంగానే అనిపిస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మూవీ చూసినప్పుడు మాత్రం నాకైతే బాగా నచ్చింది. నేను యాజ్ అ ఫ్యాన్గా ఎంజాయ్ చేశా. యాజ్ అ ఆడియన్స్గా చూసినప్పుడు అయితే మాత్రం చాలా సీన్స్ నాకు బాగా నచ్చాయి. సో మాస్ ప్రేక్షకులు అయితే కనుక బాగా ఎంటర్టైన్ అవుతారు. సో అరే బాగుంది అనుకుంటే వెళ్తూ ఉంటుంది సినిమా. లాస్ట్ కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించినా కూడా ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు. నేను ఎన్నిసార్లు చెప్పానంటే ఆలోచించుకున్న ఇంటర్వెల్ ఒక్క సీన్ చాలు, మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది. సో అది
ఓజీ సినిమా మీద నా ఒపీనియన్. సో మీరు చూస్తే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.